అదే సార్ మొన్న షైన్ స్టార్స్ అని చెప్పి మెరిట్ చూపించినటువంటి విద్యార్థులకి చెక్కులు ఇవ్వడం, షైన్ టీచర్స్ అని చెప్పి ఇలా ఇంత మంచి మంచి ప్రోగ్రామ్స్ వాళ్ళని ఇన్స్పైర్ చేయడం కోసం, అలాగే వాళ్ళ కృషిని బయటికి తీసుకురావడం కోసం చేస్తుంటే ఆ చెక్కులు చెల్లట్లేదని కావచ్చు, ఇలా కూడా ప్రచారం జరిగింది కదా. చాలా షైనింగ్ స్టార్స్ అని చెప్పి అదొక అంటే ప్రభుత్వ పాఠశాల అంటే వీటిలో ఈ గురుకుల పాఠశాలల్లో చదివిన వాళ్ళు ఇప్పుడు ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతమందిని స్టూడెంట్స్ని కలిశాడు. వాళ్ళు ఏంటంటే గురుకుల పాఠశాలల్లో చదివిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులండి. నిట్లో వీటిలో సీట్లు సాధించేశారు. వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ కలిసి దాదాపు 57 మందో 60 మందో వచ్చారు. ఇవాళ వచ్చి సీఎంని కలిశారు. అంటే మీకు కాంపిటేటివ్ స్పిరిట్ తోటి వాళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కూడా చక్కగా వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తే చాలు, వాళ్ళు మేము మీ కాంపిటీషన్ని మేము ఎదుర్కొంటామని చెప్పి ముందరకు వస్తున్నారు. అటువంటి వాతావరణాన్ని నెలకొల్పాలి. కానీ నువ్వు ప్రతి దాంట్లో కుంభకోణాలు చేసుకుంటూ నువ్వు ప్రతి దాంట్లో డబ్బులు సంపాదించుకుందాం. ఒక సందర్భంలో డివిఎస్ గారు ఒక ఆయన వెళ్ళి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ అప్పట్లో, ఏమండి ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ మీద రివ్యూ ఉంది, మీరు ఒకసారి రావాలి అని జగన్మోహన్ రెడ్డిని అడిగితే రివ్యూ చేస్తే ఏమన్నా ఓట్లు వస్తాయా అని అడిగట. అదేంటంటే పిల్లలండి వాళ్ళకి అంటే పోనీ రాను మీరు చేసుకోపోండి అన్నాడు. అతను వచ్చి రివ్యూ చేసుకున్నాడు. అంటే విద్యా వ్యవస్థ మీద రివ్యూ చేయటం టైం వేస్ట్. విద్యా వ్యవస్థ మీద రివ్యూ చేయటం, సమీక్ష చేయటం టైం వేస్ట్ అన్న ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున మొత్తం ముఖ్యమంత్రి అయితే స్కూళ్ళ చుట్టూనే తిరుగుతున్నాడు. హెచ్ఆర్డి మంత్రి నారా లోకేష్ అయితే పొద్దున్న లేచి దగ్గర నుంచి ఇవే స్కూళ్ళు, వాటికి సంబంధించి వాళ్ళతో మాట్లాడటం, డెసిషన్స్ తీసుకోవటం, ఇటువంటి వాటి మీద. అంటే నువ్వు ఎడ్యుకేషన్ మీద నువ్వు టైం స్పెండ్ చేస్తే దానివల్ల ఓట్లు రావు అని నువ్వు టైమే స్పెండ్ చేయని వాడివి ఈ రోజున కూర్చొని సాక్షి పేపర్లో నువ్వు నీ ఇష్టం వచ్చింది రాసుకుంటే ప్రజలు నమ్ముతారా? విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి అటు ఇటు కాకుండా అయిపోయింది. 5 సంవత్సరాల విలువైన కాలాన్ని ప్రజలు కోల్పోయారు. 12 లక్షల మంది స్టూడెంట్స్ దూరం అయ్యారండి. చదువుకు దూరం అయ్యారు. డ్రాప్అవుట్స్ ప్రతిసారి కూడా. ఇప్పుడు ఈసారి అడ్మిషన్ల టైంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి మెరిట్ మార్కులు పెద్ద మార్కులు తెచ్చుకున్న వాళ్ళు స్టూడెంట్స్ వచ్చి వాళ్ళంతటా వాళ్ళు ప్రచారం చేశారు, మేము చదువుకొని మాకు ఇన్ని మార్కులు తెచ్చుకున్నాం గవర్నమెంట్ స్కూళ్ళల్లో, మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చేరండి అని చెప్పి వాళ్ళు వచ్చి ప్రచారం చేశారు. దాంతో మొత్తం అందరూ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించారు. అయితే సార్ ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం ఒకటి సంచలన నిర్ణయం అయితే, ఇంకొకటి స్కూళ్ళ అభివృద్ధి కోసం కూడా స్కూళ్ళని దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని కూడా లోకేష్ గారు ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివి విదేశాల్లో కావచ్చు అట్లా ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు, కొంచెం హై పొజిషన్లో ఉన్న వాళ్ళు వచ్చి స్కూల్స్ని దత్తత తీసుకోవచ్చు అని కూడా ఆయన ఒకటి ప్రకటన రిలీజ్ చేశారంటున్నారు. సో అది కూడా అయితే స్కూళ్ళ పరిస్థితి ఇంకా మెరుగుపడే అవకాశం ఉంటుందంటారా? ఆ నిర్ణయం ఎంతవరకు ఇంప్లిమెంట్ జరిగే అవకాశం ఉంటుందంటారు? ఇది అంతకు ముందర జన్మభూమి ప్రోగ్రాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన పనే ఇది. ఇదేం కొత్త పనేం కాదు. స్కూళ్ళని దత్తత తీసుకోవడం ఇప్పటికే ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా పెద్ద పెద్ద కంపెనీలు స్కూళ్ళని దత్తత తీసుకుంటూ ఉంటాయి. దాన్ని ఛానలైజ్ చేయాలి అనేది ప్రోగ్రాం. అది చేయటం దానివల్ల ఏమవుతుంది అంటే ఈ నాడు నేడు అనే స్కీమ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మొత్తం డబ్బులు కాజేసే కార్యక్రమం చేశాడు. కాబట్టి అట్లా కాకుండా స్కూలు బాధ్యతని వాళ్ళకే ఇచ్చేస్తే డెవలప్మెంట్ చేస్తారు. అది కాన్సెప్టు. అందుకని ఇది చంద్రబాబు నాయుడు ఆల్రెడీ సమైక్య ఆంధ్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జన్మభూమి ప్రోగ్రాం కింద చేసిన ప్రోగ్రామే. అటువంటివన్నీ కూడా ఇన్నోవేటివ్ థాట్స్ నీకు ఎప్పుడు వస్తాయి? విద్యాశాఖ మీద కమిట్మెంట్ ఉంటే వస్తాయి. దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి అన్న ఒక ఐడియా ఉంటే వస్తాయి. దీన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు కొట్టేద్దామన్న ఆలోచన ఉన్న వ్యక్తులకి నాడు నేడు స్కీము బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అట్లా కాదు కదా. మొత్తం ఆ కిట్ల దగ్గర నుంచి స్కూల్ బ్యాగుల దగ్గర నుంచి అవన్నీ ఇచ్చేసి ఇవ్వటం వల్ల ఏమవుతున్నది? మొత్తం
ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్స్ పెరుగుతున్నారు, ఇప్పుడు టీచర్లు పెరుగుతున్నారు, మళ్ళీ స్టూడెంట్లు ఇంకా పెరుగుతారు, ఇంకా కొత్త స్కూళ్ళు పెట్టే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ హయాంలో కొత్త స్కూళ్ళు స్టార్ట్ చేయటం, ఇప్పటికే స్టార్ట్ చేశారు, చాలా కొత్త స్కూళ్ళు ఇస్తున్నారు. అసలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చాడు, అద్భుతమైన స్కీమ్ని చంద్రబాబు నాయుడు. ఆ స్కీమ్ మొత్తాన్ని సర్వనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దాంతోటే డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.